మనం పరీక్షలో 1-2 సార్లు ఫెయిల్ అయితేనే ఇక జీవితమంతా అయిపోయింది అని డీలా పడిపోతాం. కానీ 56 ఏళ్ల రాజ్ కురణ్ ఏకంగా 23 సార్లు ఫెయిల్ అయినా సరే పరీక్షలు రాస్తూనే ఉన్నాడు. చివరికి ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఇంతకు ఈయన ఎంఎస్సీ ఎందుకు పాస్ అవ్వాలనుకున్నాడు? తన లక్ష్యం ఏమిటి? మొదలైన వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొందరు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఇతర కారణాల వల్ల చదువుకోకపోవడం జరుగుతుంది. అయితే కొందరు మాత్రం పట్టుదల వదలకుండా పెద్దయ్యాక కూడా ఆ కలను నెరవేర్చుకొని మరీ చదువుకున్న ఎందరో వృద్ధుల ఉద్దాంతాలను చూశాం. కానీ ఒక మాస్టర్ డిగ్రీలో ఫెయిల్ అయి సబ్జెక్టులు ఉండిపోతే పాస్ అయ్యేంత వరకు ఎదురు చూశారు ఈ రాజ్ కిరణ్. అది కూడా దాదాపు సగం జీవితానికి పైగా ఓపికగా గెలుపు కోసం నిరీక్షిస్తూ పరీక్షలు రాయడం అంటే మాటలు కాదు. జబలూర్పికి చెందిన 56 ఏళ్ల రాజ్ కరణ్ అనే ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. ఇక గణితంలో ఎంఎస్సీ చేయాలనేది ప్రగాఢ కోరిక. ఈ ఆలోచన 1996లో ఎంఏ పూర్తి చేసి ఒక పాఠశాలలో విద్యార్థులకు గణితం బోధిస్తున్నప్పుడు కలిగిందని చెబుతాడు రాజ్ కిరణ్. ఆ రోజుల్లో ఇలా ఎంఏ చేసిన వాళ్ళు ఎంఏ మ్యాథ్స్ కూడా చేసే ఆప్షన్ ఉండటంతో తాను అదే ఏడాదిలో జబల్పూర్లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో గణితంలో ఎంఎస్సీ మ్యాథ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇక మ్యాథ్స్ ఎంఎస్సీ ఎంత కష్టమనేది గ్రహించకుండానే కేవలం తన పిల్లలకు గణితం బోధించిన తీరును అందుకు మెచ్చుకున్నారనే కారణంతో అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు రాజ్ కరణ్. అయితే తొలిసారిగా ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 1997లో హాజరై ఫెయిల్ అయ్యాయని, అదే 10 ఏళ్లలో మొత్తం 5 సబ్జెక్టులలో కేవలం ఒక్క సబ్జెక్టులోనే పాస్ అయినట్లు తెలిపాడు. అయినా సరే ఇక వదిలేదామని మాత్రం ఎప్పుడు అనుకోలేదంటాడు రాజ్ కరణ్. ఎలాగైనా గణితంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేయాలని దృఢంగా నిశ్చయించుకొని అందుకోసం సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఎంఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. సుమారు 18 సార్లు ఫెయిల్ అయ్యాడు. తొలిసారిగా 2020లో కోవిడ్ మహమ్మారి టైంలో ఫస్ట్ ఇయర్ పాస్ అవగా 2021లో సెకండ్ ఇయర్ పాస్ అవడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎట్టకేలకు గణితంలో ఎంఎస్సీ పూర్తి చేయాలన్న తన 25 ఏళ్ల తపస్సు ఫలించిందని చెప్పుకొచ్చాడు. అయితే 23 సార్లు ఎంఎస్సీ ఫెయిల్ అయిన వ్యక్తిగా పేపర్లో తన గురించి రావడంతో ప్రజలంతా తనను చులకనగా చూడటం మొదలుపెట్టారని, అదే తనలో ఎలాగైనా గెలవాలనే తపనను మరింత పెంచిందని చెప్పాడు కరణ్. అలాగే సెక్యూరిటీ గార్డ్గా అతడి నెల జీతం 5,000 మాత్రమే. అయినప్పటికీ వ్యక్తిగత ఖర్చుల మినహా కొంత డబ్బును తన పీజీ కోసం కేటాయించేవాడని చెప్పాడు. అలా ఈ మాస్టర్ డిగ్రీ కోసం అన్ని పుస్తకాలకు, పరీక్ష ఫీజులకైతే ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల పైనే ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ కళ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు అతడు. పైగా తనని అందరూ ఫెయిల్యూర్కి ఉదాహరణగా చూపుతూ తమ పిల్లలకి హేళనగా చెప్పేవారని బాధగా తెలిపాడు. అయితే తానెప్పుడు అవేమి పట్టించుకోకుండా ఈ డిగ్రీని పూర్తి చేయడమే తన ధ్యేయంగా భావించానని చెప్పాడు. అంతేకాదు ఓపిగ్గా విసుగు లేకుండా ప్రయత్నించేవాడు తప్పక విజయం సాధిస్తాడనే విషయం తెలుసుకున్నానని గర్వంగా చెబుతున్నాడు. పైగా ఈ లక్ష్యానే తాను పెళ్లి చేసుకున్నానని మరో పెళ్ళాం ఎందుకని చమత్కారంగా చెప్పాడు రాజ్ కరణ్. నిజంగా రాజ్ కరణ్ పోరాటంకు సెల్యూట్ చేయాల్సిందే.